నమస్తే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఇష్యూ నడుస్తూ ఉన్నది. సో బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు, సో 17 ఏళ్ల అమ్మాయి పైన అఘాయిత్యం చేసిండు, మందు దాగిపించిండు, రేప్ చేసిండు అన్నటువంటి అభియోగాలంతా కూడా. సో దీనిపైన నిన్న బండి సంజయ్ కూడా స్పందిస్తూ మోదీ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు నన్ను టార్గెట్ చేయడం జరిగింది, పొలిటికల్గా ఎదుగుతూ ఉంటే కొంతమంది నా పైన కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ. సో నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఒక ప్రకటన రాలేదు. కాసేపటి క్రితమే ఈ కేసులో ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేస్తున్నట్టుగా, సిట్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వులు కూడా వచ్చినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో నిజంగా బండి సంజయ్ కొడుకును ఎవరు కాపాడుతూ ఉన్నారు? బండి సంజయ్ కొడుకు కేసు పెట్టినటువంటి వ్యవహారం కూడా బయటకు వచ్చింది. తనని బెదిరిస్తూ ఉన్నారు, హనీ ట్రాప్ చేస్తున్నారు, ఆ అమ్మాయితో పాటు అమ్మాయి కుటుంబ సభ్యులు సైతం 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ ఆయన కూడా 2 టౌన్ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. సో ఈ అన్నిటినీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటి నుంచి కూడా ఈ కేసుని ముందుండి చూస్తున్నటువంటి వ్యక్తి, ఈ కేసు కాగానే పేట్ బషీరాబాద్ అమ్మాయి ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టిందో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడడం జరిగింది. ఆ యొక్క పేరెంట్స్, ఆ బాధిత యువతి యొక్క పేరెంట్స్ తోటి, ఆ అమ్మాయితో కూడా మాట్లాడినటువంటి వ్యక్తి మన ముందున్నారు. అదే తెలంగాణ షాప్ మన ముందు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. సో ఏంటి అసలు ఆమె మైనర్ కాదు అనేటువంటిది ఒక వార్త, లేదు హనీ ట్రాప్ చేసి నన్నే పైసలు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ బండి సంజయ్ కొడుకు చేస్తున్నటువంటి ఆరోపణ కావచ్చు, పోలీస్ స్టేషన్లో కేసు కావచ్చు. సో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్. సో పోలీసులతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? సో వాళ్ళు ఏమని సమాధానం చెప్పారు? తప్పు చేసిందే కాకుండా ఆ తప్పుని కప్పిపుచ్చడం కోసం తప్పు మీద తప్పు చేస్తా ఉన్నారు. బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్ని వెనకేసుకొచ్చేవాళ్ళు. స్పష్టంగా బండి సంజయ్ కుమారుడు తప్పు చేశాడు అనడానికి బాధిత కుటుంబం దగ్గర 100కు 200% పూర్తి ఎవిడెన్స్, ఫోటోస్, కాల్ రికార్డు, డేటా మొత్తం ఉన్నది. ఎలా ఫేక్ కేసు అని ట్రాప్ అని చెప్తారు? అనిల్ గారు చెప్పండి. మీరు మాట్లాడినా మేము మాట్లాడినాం, మేము చూసినాం, మేము విన్నాం. 3 పేపర్ల, చెప్పకూడదు పేర్లు ఎక్కడ ఎలా అని చెప్పకూడదు, కానీ 3 పేపర్ల సమాచారాన్ని నేను మొత్తం రాసి పెట్టుకున్నాను. 3 పేపర్ల సమాచారాన్ని మొత్తం రాసి పెట్టుకున్నా. డేటా పిన్ టు పిన్ నా దగ్గర ఉన్నది. ఎక్కడ కలిశారు, ఏం చేశారు, ఏంటని 3 పేపర్ల సమాచారం మొత్తం నా దగ్గర ఉన్నది. మొట్టమొదట బండి సంజయ్ కుమారుడికి ఈ అమ్మాయి క్లాస్మేట్ కాదు, ఇంటర్ క్లాస్మేట్ కాదు, 10th క్లాస్మేట్ కాదు, ఒక కొలీగ్ ద్వారా పరిచయం. మనోడు నేరచరిత్ర కలిగినటువంటి వ్యక్తి, కనపడినటువంటి ఆడపిల్లనన్నా అనుభవించాలనేటువంటి ఒక రకమైనటువంటి కామంతో కూడినటువంటి వ్యక్తి. ఎందుకంటే గతంలో ఈ పని చేశాడు. ఓకే, టెక్ మహేంద్ర యూనివర్సిటీలో ఏం చేశాడో సమాజం మొత్తం చూసింది. గుండ్లపోచంపల్లి, కళ్ళకోయ పక్కన ఉన్న గుండ్లపోచంపల్లిలో ఏం చేశాడో సమాజం మొత్తం చూసింది. మల్లారెడ్డి హాస్పిటల్లో ఏ మైనర్ బాలికలు ఈయన బాధితులు జాయిన్ అయ్యారో వాళ్ళని ఎవరు పరామర్శించారో తెలుసు. ఢిల్లీ యూనివర్సిటీలో ఏం చేశాడో చూసాం. మేము ఒక వ్యక్తి మీద పదే 10 రకాల ఆరోపణలు వచ్చినాం. సరే ఓకే, అప్పుడు ఏమన్నారు, ఈ అమ్మాయి విషయమే. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ని కాపాడడం కోసం అప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఒక అమ్మాయిని ఎవరో ఏడిపిస్తుంటే కొట్టాడంట. అన్నది కాదు, ఈ అబ్బాయి అమ్మాయిని ఏడిపించాడు. అందుకు ఆ అబ్బాయి క్వశ్చన్ చేస్తే నేను మంత్రి కొడుకుని, మా నాయన బీజేపీ అధ్యక్షుడు, నువ్వు నన్నే కొడతావారని కొట్టాడు. అది విషయం. సో సేమ్ అప్పటిది ఇప్పటిది సేమే. జస్ట్ అన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే బండి సంజయ్కి ఉన్నటువంటి ఆలోచనలు ఆయన కొడుకు వచ్చాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, బండి సంజయ్ కొడుకు ఇటువంటి పని చేయలేదు అనడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏమైనా ఉంటే బయటపెట్టు. చేశాడు అనడానికి మా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉన్నది. ఆయన అంటాడు కదా, నేను 50,000 రూపాయలు నా దగ్గర నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసిన, నా దగ్గర 5 కోట్లు డిమాండ్ చేసింది అన్నట్టు పిటిషన్ లో పెట్టాడు. నీకు రిటర్న్ విత్ ఇన్ 2 seconds లో ట్రాన్స్ఫర్ అయిన బయటపెట్టి స్క్రీన్ షాట్ పెట్టు. బండి సంజయ్ గారు లిక్విడ్ క్యాష్ ఇచ్చావా, ఫోన్ పే చేసావా, పోస్ట్లో ఏమైనా పంపించావా, లేకపోతే నీకు మధ్యలో ఉన్నటువంటి కట్టప్పగాడు ఏమైనా నీవు తీసుకొచ్చి నువ్వు పోయి ఇచ్చావా చెప్పు. జర్నలిస్ట్ మూసుకేసుకున్న కట్టప్ప ఉన్నాడు కదా, వాడు ఏమైనా ఇచ్చాడా చెప్పు. తప్పు బండి సంజయ్ గారు. నీ కుమారుణ్ణి నువ్వు కాపాడేటువంటి ప్రయత్నంలో నీ పార్టీని నువ్వే బదనాం చేసుకుంటా ఉన్నావు. సో ఆమె పైన కూడా గతంలో నిర్మల్లో కేసు అయింది, నాలాగానే కొంతమంది యువకులను కూడా బెదిరించి పైసలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసింది అని చెప్పేసి ఆయన ఆ పిటిషన్ కూడా రాయడం జరిగింది. సో ఎంతవరకు వాస్తవం ఇది? మీరు నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఏమైనా వెళ్ళడం జరిగిందా? నేను చూపించాను, కానీ నేను నిర్మల్కి వెళ్ళా, వాస్తవ విషయాలు అడిగి తెలుసుకున్నా.
ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడికి వెళ్ళా, వాస్తవ విషయాలు అడిగి తెలుసుకున్నా. పేట బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళా, వాస్తవ విషయాలు అడిగి తెలుసుకున్నా. బాధితురాలు కుటుంబం తల్లితోని మాట్లాడా, వాస్తవ విషయాలు అడిగి తెలుసుకున్నా. నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం బ్రదర్. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఏమంటారు చాటింగ్ దాకా పోయింది. ఆ పాప చాలా గౌరవం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆ మైనర్ బాలిక చాలా పద్ధతిగా చెప్తా. ఆమె అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతుందా అంటే అంటే మేడం బాధ్యత కాదు, బాధ్యత లేని వ్యక్తులు మాట్లాడతారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఇదే దీని గురించి చర్చ అవుతుంది కదా, అంటే మైనర్ బాలిక అయితేనే కేసు చేస్తారు కదా బ్రదర్. నేను చెప్తా, అదే చెప్తానండి. ఓకేనా, మీకు సింపుల్ గా చెప్తా. కేసు అంటున్నారు కదా, బీజేపీ కేంద్రంలో 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉందండి. బీజేపీ కేబినెట్ లో కేంద్ర మంత్రి కొడుకు మీద సింపుల్ గా పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకుంటారా అనిల్ గారు? చెప్పండి, తీసుకుంటారా? ఫోక్సో కేసు పెడితే అది కూడా. తెలంగాణలో మీరు పబ్లిక్ డొమైన్ లోనే తిరుగుతున్నారు కదా. అన్నా మా కేసు చేయట్లేరన్నా, మమ్మల్ని కొట్టితే కూడా సిఐ కేసు చేయట్లేడన్నా, మమ్మల్ని తిడితే కూడా సిఐ కేసు చేయట్లేదు. ఎన్ని కేసులు చూస్తా ఉన్నాం మనం పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు? చెప్పండి, ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి వీళ్ళు? కేంద్ర మంత్రి కొడుకు మీద అంత అలాటో కేసు చేస్తారా అండి పోలీసు వాళ్ళు? చెప్పండి, బలమైన ఎవిడెన్స్ లేకపోతే. ఎస్ఆర్ నో, అవునా కదా? కాబట్టి ఇదంతా కప్పిపుచ్చుకోవడం కోసం. కాబట్టి అన్ని మేము తెలుసుకున్నాం. ఆ అమ్మాయి వేరే కొలీగ్ ద్వారా పరిచయం, ఓకేనా? ఆ పరిచయం కాస్త ఏమంటారు మనతో చాటింగ్ దాకా వచ్చింది. మనోడు వెయిట్ చేస్తా ఉంది ఆ అమ్మాయి. ఆ పక్కన ఉన్నటువంటి భగీరథ్ ఫ్రెండ్ కొంచెం మాట్లాడచ్చు కదా, మంత్రి కొడుకు అంటే ఆడు మంత్రి అయితే నాకేంది, ముఖ్యమంత్రి అయితే నాకేంది అని తన నిబద్ధతను నిజాయితీని నిరూపించుకుంది అక్కడ. కానీ మనోడు ఏం చేశాడు, నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతా, లేకపోతే నిన్ను ఫస్ట్ బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు, నేను మంత్రి కొడుకునని లొంగలే. తర్వాత నువ్వు మాట్లాడాలి, లేకపోతే నేను చచ్చిపోతా, నిన్ను ఏమంటారు ఈ ఖాళీ ఏదో అనుకో, ఇక్కడ రకరకాల నేను ఇబ్బంది పెడతా అని అన్నాడు. ఏంటి చెప్పు నీ బాధ అని అంటే చాటింగ్ దాకా పోయింది. ఆ చాటింగ్ కాస్త వేరే దారికి దారి తీసింది అనుకుందాం, ఓకేనా? వేరే దారి తీసింది అనుకుందాం కొద్దిసేపు. మైనర్ బాలిక, ఓకేనా? తనకు అటువంటి చెడు ఆలోచనలు లేవు. కానీ మనోడు ఏం చేశాడు, నిరంతరం తాగడం, మత్తు పదార్థాలు తీసుకోవడం. ఒకరోజు ఫ్రెండ్లీగా ఎవరైనా సరే, ఇప్పుడు నాకు కూడా చాలా మంది లేడీస్ ఫ్రెండ్స్ ఉంటారు, మీకు ఉంటారు. ఒక పార్టీ ఉందిరా అంటే 31st నైట్కు నమ్మి గుడ్డిగా పోయింది. పోయిన పాపానికి మనోడు మత్తు డ్రగ్ ఎడిటర్ ఆల్రెడీ మనోడు చూసాం మనం ఫేస్బుక్లో ఫోటోలు చూస్తూనే ఉన్నాం కదా, డ్రగ్ ఎడిటరు. ఆ డ్రగ్ ఆ పసి పాపకు, ఆ చిన్నారి తల్లికి, ఆ చెల్లికి ఇచ్చి బ్రదర్ ఫోటోలు తీసి వీడియోలు తీసి ప్రైవేట్ ప్లేస్లలో, ఓకేనా, చేతులు వేసి చెయ్యరాని పని చేశాడంట బ్రదర్. చాలా రకాల ఇబ్బంది పెట్టాడంట. ఆ పాప అరుస్తున్నా పక్కన బండి సంబంధించినటువంటి ఆ కుమారుడి యొక్క ఫ్రెండ్స్ పట్టించుకున్న పాపన పోలేదు. వాస్తవం, ఇదంతా వాస్తవం, ఓకేనా? దాని తర్వాత ఏమైంది జరుగుతుంది బ్రదర్, ఎంత బండి సంజయ్ తెలిసే జరిగింది. నేను సింపుల్ గా చెప్తాను బ్రదర్, ఎంత స్టోరీ చెప్పిన 4-5 పేజీలు ఉంది. కానీ బండి సంజయ్ ఫ్యామిలీ, మైనర్ బాలిక ఫ్యామిలీ, ఈ మధ్యలో ఉన్నటువంటి కట్టప్ప పేరు ఎందుకు, ఒక ఉన్నాడు ఒక ఆయన పేరు ఈ మధ్య మరి సంగప్ప అంటారు. ఆయన కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. 3.5 గంటలు ఏం జరిగిందో ఆ బాధిత ఆ కుటుంబంతో అడిగి తెలుసుకున్నాడు. ఆ పాప తన బాధను మొత్తం వెళ్ళగాకి ఏడ్చుకుంటూ చెప్పింది. ఇంత రాక్షసుడా, ఇంత నీచుడా అని ఆశ్చర్యానికి గురైన కట్టప్ప అక్కడనే వాళ్ళ ముందు వాళ్ళ మనిషిలాగా మీ వైపే ఉంటానని నటించి మళ్ళీ వెళ్ళి భవిష్యత్తులో టికెట్ కోసం లేకపోతే పార్టీలో ఫ్యూచర్ కోసం మా బండి అన్న ఎన్కేస్ కోసం బాగుంటుందని వెళ్ళి చెప్పాడు. వాళ్ళని తీసుకొని రా మాట్లాడదామన్నారు. జూబ్లీహిల్స్కి వెళ్ళారు, ఓకేనా? డేట్తో సహా టైంతో సహా చెప్తా. జూబ్లీహిల్స్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాధిత కుటుంబాన్ని కూర్చోబెట్టి మీ అబ్బాయిని పెంచేది ఇలాగైనా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అడిగితే ఏం చేశారంటే ఇది ఘనకార్యం అని అంటే అనకూడదు, కానీ ఇంతమందితో చేసిందో మావాడితో తిరిగిందని అంటారని అమ్మ అవమానిస్తే ఆ పాప ఏడ్చుకుంటూ వచ్చి ఇంట్లో సూసైడ్ చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ చేసింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడింది 4 రోజులు. తర్వాత వాళ్ళ ఉదయం ఇలా అయిపోయింది. నీ కొడుకు చేసిందే లంగ పని, మళ్ళీ నీ దగ్గర తీసుకొస్తే నువ్వు అవమానించావు. అవమానించలేదా? దేవుడి మీద ఒట్టేసి చెప్పు, గుళ్ళకు జోరి చెప్పు, తడి బట్టలతో నువ్వు అంటావు కదా, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి జోరి చెప్పు. ఇదంతా వాస్తవం కాదా? మీ మధ్యలో ఉన్నటువంటి కట్టప్పని చెప్పమను, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. అయిపోయింది, చెప్తా. అది అయిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి దాంట్లో పడిపోయారు వీళ్ళు ఏమైనా చేస్తారేమో, పోయి సమాజానికో మీడియా ముందుకో కేసు పెడతారేమో, ఇంకా పెద్దగా చేస్తారేమో అని తెలివిగా ఏం చేశాడంటే బండి సంజయ్
రన్నర్ విషయం నిర్మల్ కేసు, అవును. కరీంనగర్ లో 2 టౌన్ టౌన్ పోలీస్ పోలీస్ స్టేషన్ లో అవును. కేసు అన్నారు కదా. తెలివిగా బండి భగీరథ్ ఫ్రెండ్ తోని ఒక బ్లాంక్ పేపర్ లో డేట్ వేసి టైం వేసి ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇలా కేసులు పెట్టి డబ్బులు వసూలు చేసేటువంటి నేర చరిత్ర ఉంది అని ఆ అమ్మాయి మీద నింద వేయడం కోసం బండి భగీరథ ఫ్రెండ్ తోని నిర్మల్లో ఒక కంప్లైంట్ ఇప్పించారు. ఓకే, మీకు అర్థమైందా? ఆయన ఫ్రెండేనా బండి భగీరథ ఆ బండి భగీరథ ఫ్రెండే. ఆయనతో కంప్లైంట్ ఇప్పించారు. ఓకే, కంప్లైంట్ ఇప్పించి తెలివిగా ఏం చేశారంటే ఈ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేయడం మొదలుపెట్టారు. మీ ఇట్లా వీళ్ళ పేరెంట్స్ ఒక కేసు వచ్చింది మా దగ్గర, మీరు రావాలని. అరే అదేంటి, అన్యాయం జరిగింది మాకు, నష్టం చేసింది మాకు, మా పాపని ఇంత ఇబ్బంది పెట్టి మా బతుకుతుంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ రమ్మంటారు, అక్కడికి రమ్మంటారు, ఇక్కడ రమ్మంటారు. మొత్తం ఆరా తీసి తెలుసుకున్న తర్వాత పాప సూసైడ్ చేసుకున్నది. 2-3 సార్లు వీడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను కింద కార్లో కూర్చుని అని ఏడుస్తున్నాడు కదా, నువ్వు రా కిందికి రా అని అర్ధరాత్రి పోయి ఇబ్బంది పెట్టుడు ఈ రకంగా చేసుకుంటూ వచ్చాడు. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు అన్నీ ఆలోచించారు. వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకొచ్చి నిలబడ్డారు అంటే అనిల్ గారు, ఒక సాకలి ఏలమ్మలాగా ధైర్యంతో, ఒక సమ్మక్క సారక్కల ధైర్యంతో, ఒక రాణి రుద్రమారి దేవి ధైర్యంతో, ఒక భారత మాతకు ఉన్నటువంటి ధైర్యంతో ఆ చెల్లి నా తల్లి ముందుకొచ్చి నిలబడి ఇటువంటి నీచుడికి శిక్ష పడాలని వాళ్ళ తల్లికి చెప్తే, వాళ్ళ అమ్మగారికి చెప్తే, వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ లెటర్ రాసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఎందుకు నేను ఈ మాట అంటాను, లెట్ మీ కంప్లైంట్, ఎందుకు ఈ మాట నేను అంటుంటానంటే ఆయన చిన్న వ్యక్తి కాదు, కేంద్ర మంత్రి కొడుకు. అవును, కేంద్ర మంత్రి కొడుకు. ఎవరుంటాయి ఆయన పక్కన? కేంద్ర బలగాలు ఉంటాయి. ప్రధానమంత్రితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నది, మాట్లాడగలుగుతాడు ఫోన్ చేసి. హోం మంత్రితో కూడా మాట్లాడగలుగుతాడు, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడగలిగి కేసు మేనేజ్ చేస్తాడు. అన్ని పార్టీలతో సంబంధం ఉన్నాయి బండి సంజయ్ గారికి. అయినా సరే భయపడలేదు అని అంటే వాళ్ళు ఎంత జెన్యున్ అయి ఉంటారు చెప్పండి. ఓకే, మీరు అన్నట్టు ఫోక్సో కేసు 5 లక్షలు 5 కోట్లు అంటారు కదా, 10 కోట్ల రూపాయలు ఇప్పిస్తాను నేను వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి బండి సంజయ్కి. నీ పదవికి రాజీనామా చేసి నీ కొడుకు తప్పు చేశాడని ఒప్పుకుంటావా? ముక్కు నేలకు రాసి నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో నీ పార్టీ నుంచే టికెట్ తెచ్చుకొని నువ్వు పోటీ చేస్తావా? నీ నిజాయితీని, నీ నిబద్ధతను నువ్వు నిరూపించుకుంటావా చెప్పు బండి సంజయ్. ఒక మాట ఇప్పుడు అన్నారు అంటే 10 కోట్ల రూపాయలు ఇప్పిస్తానని చెప్పేసి. అవును. సో 5 లక్షలకి ఆశపడ్డటువంటి ఆ కుటుంబం 10 కోట్లు ఇచ్చేటువంటి స్థితిలో ఉంటుందా? అంటే ఒక రకరకాలైనటువంటి చర్చ ఇది అవుతుంది. వాళ్ళు కాదు బ్రదర్, వాళ్ళు ఇంట్లో ఉన్న కారు నెంబర్కే 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు వాళ్ళు. ఎవరు? అమ్మాయి కుటుంబం. బాగా ఉన్నత కుటుంబం. వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు బ్రదర్, వ్యాపారం లీగల్ గా చేసుకుంటారు, సంపాదించుకుంటారు. వాళ్ళు ఏం ధనవంతులు. డబ్బు కన్న బిడ్డ పరువుని ఎవరైనా పైసల కోసం బజారు పాలు చేయాలనుకుంటారా బ్రదర్? చెప్పండి అనిల్ గారు, మీరు చెప్పు తీసుకొని కొట్టద్దు ఇలా మాట్లాడేటోళ్ళని, వ్యక్తులని. మరి ఎందుకు పోయినావు నువ్వు? ఎందుకు కలిసినావు నువ్వు? కట్టప్పకు తెలియదు ఇదంతా స్టోరీ. మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఏదైతే ఫోటో నల్ల డ్రెస్ తోని ఒక పాప మైనర్ బాలిక ట్రోల్ అవుతుంది కదా, జాగ్రత్తగా వినండి తెలంగాణ ప్రజలారా. ఆ అమ్మాయి వేరు, కేసు పెట్టిన అమ్మాయి వేరు. ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. ఆ అమ్మాయి వేరు, ఓకే, ఈ అమ్మాయి వేరు. కారులో ఇక్కడ దాకా ఒక టీ షర్ట్ వేసుకున్నా, ఆ అమ్మాయి వేరు మళ్ళీ. అంటే ఇక చాలా ఉన్నాయి అన్నట్టు ఇట్లా ఇటువంటి. మీకు అర్థమైందా? ఆ అమ్మాయి వేరు. అసలు అసలైనటువంటి అమ్మాయి బయటికి రాలేదు. ఇప్పుడు ఈ కేసులో మనం ఎవరైతే మనందరం అనుకుంటున్నామో, ఓకేనా, ఎందుకంటే కొద్ది రోజులు సరే జరగని, మనం ఎందుకంటే ఇది ఆడపిల్ల కేసు, సెన్సిటివ్ కేసు, వాళ్ళని చంపుతారు. వాళ్ళ ఫోటోలు కూడా బయటకు వచ్చినా వాళ్ళని చంపేటువంటి ప్రమాదం. ఎందుకంటే ఆల్రెడీ బండి సంజయ్ ఇంట్లోనే చెప్పాడంట, నేను ఈ స్థాయి దాకా వచ్చానంటే ఎంతమందిని ఏం చేసి ఉంటానో మీరు అర్థం చేసుకోండి అని అన్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? అర్థమైంది కదా, నేను ఈ స్థాయి దాకా వచ్చానంటే నా వెనకాల 8 మంది ఎప్పుడు ఉంటారు. ఎవరు? గన్మెన్స్ వీళ్ళు కాదు, వీళ్ళు కాకుండా ఉంటారు వేరే టీం. చూడండి నీ ఇష్టం అని చెప్పేసి భయపడితే వాళ్ళు అమ్మ నాన్న అందరూ ఏడ్చుకుంటూ పోతే మా ప్రాణాలైన పోయిన పర్వాలేదు, కానీ ఇటువంటి దుర్మార్గుడికి నీచుడికి శిక్ష పడాలి. ఇటువంటిది మళ్ళీ మా బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఇంకెవడికి జరగకూడదని ధైర్యంగా వచ్చి నిలబడ్డారన్న. ఎమ్మటే 6 గంటలకు పోతే 6 పోయింది, 7 పోయింది, 8 పోయింది, 9 పోయింది, 10 పోయింది, 11 పోయింది, 12:30కు వాళ్ళకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు కేసు చేసి. ఎందుకు చేశారు అనుకున్నావు? వీళ్ళు ఇక్కడ ఒత్తిడి చేస్తున్నారు సార్. డీజీపీ గారికి ఫోను, సిఐ గారు, ఎస్ఐ గారు సిఐ గారికి చెప్పడం, సిఐ గారు ఏసీపీ గారికి చెప్పడం, ఏసీపీ గారు డీసీపీ గారికి చెప్పడం, డీసీపీ గారు డీజీపీ గారికి చెప్పడం, డీజీపీ గారు ముఖ్యమంత్రి గారికి చెప్పడం. మీరు అన్నారు కదా ముఖ్యమంత్రికి ముందే తెలుసు ఇదంతా డ్రామా. బండి సంజయ్ నువ్వు ఏడిసినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా. నీకు అర్థమైందా? నువ్వు ఏడిసినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా నేను. ఇంత పెద్ద కేసు అన్న, కేంద్ర మంత్రి కొడుకు మీద ఒక సాధారణమైనటువంటి పోలీస్ స్టేషన్లో తెలంగాణలో, ఓకేనా, కేసు ఎంత అవుతుంది అని అంటే ముఖ్యమంత్రికి తెలియకుండా అయింది అనుకుంటారా మీరు?
ఇదంతా డ్రామా. సో ముఖ్యమంత్రి తెలిస్తే ఇయాలే అబద్ధం అన్న. ఎంక్వైరీకి పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. సమాజం నుంచి ఈ రకమైనటువంటి ఒత్తిడి వస్తుంది కాబట్టి నా దృష్టికి ఇన్ని రోజులు లేదు కాబట్టి మేము సపరేట్ టీంని వేస్తున్నాం, స్పందిస్తున్నాం. ఎందుకు తెలియదండి? ఎందుకు తెలియదు చెప్పండి? ఆ రోజే తెలుసు. ఏ రోజు? 8వ తారీఖే తెలుసు. 8వ తారీఖే తెలుసు, అందరికీ తెలుసు. మీరు ఆ పోలీస్ స్టేషన్ పోయింది కదా, పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఇప్పుడు అంటున్నటువంటి అంటే 6 గంటలకి వెళ్ళినటువంటి ఆ బాధిత కుటుంబం 1 గంటల వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఆడ ఉన్నటువంటి విషయం కూడా ఆ సంజయ్ అనుచరులు కూడా వాళ్ళు పోలీసులు లీక్ చేసింది అన్నటువంటిది. సో మీరు ఈ విషయం పైన పోలీస్ స్టేషన్ లో సిఐ గారిని కానీ కంప్లైంట్ తీసుకున్నటువంటి ఎస్ఐనో స్టేషన్ ఇన్ఛార్జ్ను ఎవరితో మాట్లాడినప్పుడు ఎందుకు లేట్ అయింది, ఎందుకు తీసుకోవట్లేదు అన్నటువంటి దానిపైన ఏమైనా నిలదీసినప్పుడు ప్రశ్నించినప్పుడు ఏమైనా సమాధానం? అంటే మేము అడిగింది ఏంటంటే కేసు అయిందా లేదా సార్ అనడం కోసం వెళ్ళాము తప్ప ఇప్పుడు మాది కాదు కదా. కేసు అయితే చాలు. అవును, ఒక ఫోక్సో కేసు ఆమె మైనరా మేజరా అని పక్కన పెట్టన్నా. మైనర్ గా ఉన్నప్పుడు నువ్వు తనని టచ్ చేస్తే 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా కేసు పెట్టచ్చు. మీరు ఫోక్సో యాక్ట్స్ ని స్టడీ చేసి చూస్తే తెలుస్తుంది. ఓకేనా? నేను చేసింది కాదు, పార్లమెంట్ లో 2012లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన ఇదే కదా, చేసింది కదా. కాబట్టి నువ్వు యాక్ట్ ప్రకారం ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, రిమాండ్ చేయలేదు అని అంటే ఈ సైకిల్ ముఖ్యమంత్రి, ఈ సైకిల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి నీ బండి సంజయ్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు నా కొడుకును కాపాడితే కనుక నిన్ను ఓటుకు నోటు కేసులో నేను కాపాడిపిస్తా. ఓకే, ఇక్కడ చాలా లింకులు ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద ఇది. ఎందుకనంటే రాజకీయ కక్ష సాధింపు, మీరు అన్నట్టు బీసీ బిడ్డ, ఆయన ఎదుగుదలని ఓరవలేకనే ఇదంతా చేస్తుర్రు. మరి ఆ బిడ్డ ఎవరు? రేపు అనకూడదు కానీ ఇంకా ఎక్కడ కూడా బయటికి ఇక్కడ రాలేదు, చెప్తున్నా నేను. సేమ్ బీసీ బిడ్డ అనుకో, సరే ఆ కులమే కాదు బీసీ బిడ్డ అనుకో, ఆ కులమే అని చెప్తే మళ్ళీ ఎందుకులే తలగండి. కానీ బీసీ బిడ్డ అనుకో, ఆమె కూడా బీసీ బిడ్డే కదా. బీసీ బిడ్డేనా? 100% బీసీ బిడ్డే. నీ కులమేను. ఓకే, ఇప్పుడు ఎటుండాలి? మన కాపు సంఘాలు, మన కాపు అన్నలు, మన కాపు సంఘ నాయకులు ఎటు పక్కన ఉండాలి? బాధితురాలు పక్కన నిలబడాలి కదా. మన బీసీ సంఘాలు రోడ్లు ఎక్కాల్సింది ఎవరి పక్కన? బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలి. బాధితురాల పక్కన బీసీ సంఘాలే కానీ, ఎస్సీ సంఘాలే కానీ, ఎస్టీ సంఘాలే కానీ, పార్టీలే కానీ, మహిళా సంఘాలే కానీ ఎవరి పక్కన నిలబడాలి? 17 ఏళ్ళ పసి పాప వైపు నిలబడాలి కదా. ఇంత నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తికి వెనక ఎందుకు ఈ పార్టీలు, ఈ టికెట్లు కోసం? బండి సంజయ్కి జోకితే టికెట్ ఇస్తాడని అయిపోయింది. ఆయన ఇంత ఇంత దుర్మార్గంగా ఈయనకు ఉన్న చరిత్ర మామూలు చరిత్ర కాదు కదా. ఎమ్మెల్యేలను కొడతానికి పంపిస్తాడు, ఎంపీల ఇంటికి కొడతానికి పంపిస్తాడు. సొంత పార్టీ కార్యకర్త ఏదో చేశాడండి గిరీష్ అనేటువంటి వ్యక్తి అనుకుంటా. సొంత పార్టీ పసి పిల్లలు అండి, పాలు తాగే పసి పిల్లలు ఉంటే ఇంట్లో వెళ్ళి గూండాలు కొట్టుడు కొడితే దండం పెడతాం, కాలు మొక్తాం. చిన్న పిల్లలు ఉన్నారు, కొడితే మమ్మల్ని చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా కొట్టారు ఇంట్లోకి వెళ్ళి. ఇంత ఎందుకు ఇంత రాక్షసత్వం? నీకు అధికారం కావాలంటే ప్రజా సమస్యలపైన కొట్లాడు, ప్రజలను ఓట్లాడు. అంటే ఆయన రానున్నటువంటి భవిష్యత్తులో బీజేపీ నుంచి ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్, వార్డు మెంబర్ కూడా కాదు బ్రదర్, అంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాబట్టి ఆయన టార్గెట్ గా చేస్తా ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది తుర్కాలను ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంతమంది నిన్న ఆ మున్నూరు కాపు వర్గం నుంచి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎట్లా అవుతాడు బ్రదర్ ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. ఏ రకంగా అవుతాడు ముఖ్యమంత్రి? ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మాందుల సంఘాలని ఇంటి మీదకి రాళ్ళు, కోడిగుడ్లు, కత్తులతోని గుండెలను పంపించావు కొడతానికి. వాళ్ళు నీ అనుచరులే, కేసులైనా ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు నీ వర్గమే, నీతో దిగిన ఫోటోలు ఉన్నాయి, నీతో మొత్తం తెలుసు. కౌశిక్ రెడ్డి ఆయనని చంపడానికి పంపించావు. కర్రలు, గుండాలు తీసుకొని ఏకంగా లైవ్ లో చెప్తున్నారు, ఎస్ మేము చంపుతాం అని అంటారు. అరే ఇది ఎక్కడ డెమోక్రసీ? ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఏ వ్యక్తి తప్పు చేసినా నువ్వు లీగల్గా యాక్షన్ తీసుకో. ఓ పార్టీ నాయకుడు పార్టీ విమర్శించలేదా? మీరు మాత్రం మీకు నచ్చని పార్టీలను బహుమార్దులు అనొచ్చు, రే సాలే అని తొడలు విసిరొచ్చు, వాడిని చంపేయండి. ఆయన పేరేం పేరు? ఆయన బైరి నరేష్ అనేటువంటి నాస్తికుడు అండి. ఆయన దేవుడిని నమ్ముతాడా అన్నాడు, పక్కన పెట్టు. ఆయన ఏదో అన్నాడు అనుకుందాం, చంపేసుకుందామా? తీసి లోపల జైలే అని చెప్పాలి. వాడిని చంపేయండి అని చెప్పాడు బండి సంజయ్. శివాజీ మహారాజు విగ్రహం ఓపెన్ చేస్తూ కరీంనగర్లో, తెలుసా? ఎంత దుర్మార్గం అండి. ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని ప్రజలు కోరుకుంటున్నారా? చాలా మంది మహానుభావులు ఉన్నారు. మున్నూరు కాపులలోనే సమాజం కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకులు 100 మంది అభిజయవాదులు ఉన్నారు. వాళ్ళు మనకు ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలా తప్పు జరగగానే కులం కార్డు వాడడం ఇంత నీచం, ఇంత సిగ్గుండాలి కదా. మున్నూరు కాపు, ఆ పాప కూడా మున్నూరు కాపే, 17 ఏళ్ళ పసిపాప. నువ్వన్నా రాజకీయాల కోసం కులాన్ని వాడుతున్నావు, ఆ పాప న్యాయం కావాలని వాడుతుంది. సరే నేనేమంటున్నా, మున్నూరు పక్కన పెట్టావు, మహిళనే కాదు, మన తెలంగాణ బిడ్డనా కాదా? కాబట్టి ఈ కులం ట్యాగ్ వాడడం మంచిది కాదు. అయిపోయింది. నీకు వార్డు నెంబర్ కూడా నువ్వు గెలవవు అనుకో. ఒకవేళ నిజంగా నీకు
నీకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు కదా, ఈటల రాజేంద్ర అనేటువంటి వ్యక్తి భూ కబ్జాదారుడు, అందుకే మా పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇది చేస్తే, తెల్లారి ఆయన ఏం చేశాడు, నేను ఉండదలుచుకోవట్లేదు ఆ పార్టీలో రాజీనామా చేస్తా అని బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలిచాడు. అంటే ఏమంటారు, తన నిజాయితీని నిబద్ధతని ప్రజల్లో నిరూపించుకున్నాడు. జస్ట్ నువ్వు కూడా నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, నువ్వు ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అని వస్తుంది కదా, నువ్వు కూడా రాజీనామా చేయి, ఏమంటావు, చేసి నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్ళీ నేను బీజేపీ రమ్మంటే పో అందులోకి, ఏమంటారు. నీకు నిజంగా కరీంనగర్ గడ్డ బండి సంజయ్ అన్న అడ్డా అని అంటున్నావు కదా, టూ అని ఉంచుతారు కరీంనగర్ ప్రజలు. దరిద్రం, మా జిల్లాలో అసలు మా కరీంనగర్ పేరు తీయకంటారు. చాలా మంది మా మున్నూరు కాపానలు అయితే అసలు మా కులం పేరు వాడకరా నాయన నువ్వు అని అంటారు, అది నీ కుటుంబ సమస్య. వాళ్ళ పార్టీ రామచంద్రరావు గారు అయితే బండి అంటే అది ఆయన వేరే స్టైల్లో చెప్పండి, మా పార్టీకి ఆయన కుటుంబ సమస్యలు తేడలేదంటారు. నేను అదే అడుగుతాను, అంటే అదే కూడా అంటే తండ్రి అన్నదానికి చెప్తున్నా, ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు అంటున్నా. అంటే తండ్రి తప్పు చేస్తే, అంటే కొడుకు తప్పు చేస్తే దానికి తండ్రికి ఏ విధంగా బాధ్యత ఉంటుంది, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయమని చెప్పేసి అంటా ఉన్నారు, పార్టీలకు వెళ్ళి తీసేయమని చెప్పేసి అంటా ఉన్నారు అని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి రామచంద్రరావు సమాధానం ఒక సమాధానం చెప్తా ఉన్నాడు. ఏంటంట, ఆయన మా పార్టీలో ఆయన మంత్రి, ఆయన మేము ఎందుకు వదులుకుంటాం, వాళ్ళ కొడుకు ఈ సంబంధించినటువంటి సమస్యకు సంబంధం ఏమున్నది అన్నటువంటి అంశాన్ని లేవనెత్తుతా ఉన్నాడు. రామచంద్రరావు గారు, మీరంతా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మీరు బీజేపీ పార్టీకి ఇక్కడి నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మీ పార్టీలో చాలామంది నాయకులు, చాలామంది వ్యక్తులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయన ఏం చిన్న వ్యక్తి కాదు, గల్లీ లీడర్ కాదు, నాలాంటి వ్యక్తి కాదు. కానీ నేను సరే కేంద్ర మంత్రి కదా ఆయన, నేనంటే గల్లీ లీడర్ అన్నాడు కదా, దాంట్లో ఉన్న ఆయన ఒక చోటా లీడరే అన్నాడు, బతుకొచ్చిన ఆయన నన్ను పట్టుకొని చోటా లీడరే అన్నాడు. ఆయన ఎమ్మెల్యే, ఆయన అయితే పెద్ద లీడరే కదా. పెద్ద లీడర్ పిల్లలు, పెద్ద లీడర్లు ఇటువంటి పని చేస్తున్నారని ఒక నిఘా ఉంటుంది. నువ్వు అన్నట్టు పార్టీకి ఇది సంబంధం లేనుకో, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ అనుకుంటా, ఆ క్యాబినెట్లో హోంమంత్రిగా ఉండేటోడు ఎవరు, మహమూద్ అలీ. ఆయన మనవడు ఓ తప్పు చేశాడు బ్రదర్, మరి ఆయన మనవడిని నిందించాలి, ఆయన మనవడు చుట్టూ చర్చ జరగాలి తప్ప మహమూద్ అలీ రాజీనామా చేయాలి, తురుకోలో కొమ్ము కాస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని ఇదే రామచంద్రరావు, ఇదే బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టిరు. ఎందుకు పెట్టిరు బ్రదర్? నెంబర్ 2, ఆయన బోధన్ ఎమ్మెల్యే, ఏం పేరు ఆయన పేరు, షకీల్. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో తప్పు చేసినా అనుకుందాం బ్రదర్, తప్పు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇలా అని చెప్పేసి ఆయన చుట్టూ ఎందుకు చర్చ తిప్పిరు చెప్పండి బ్రదర్. కేటీఆర్ గారు రాజకీయాలలో ఉన్నారు, కేటీఆర్ గారు రాజకీయాలలో ఉంటే వాళ్ళ కొడుకు లావు ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, దొడ్డుకున్నాడు అని ఆయన చుట్టూ ఎందుకు చర్చ తిప్పిర్రు? కవిత గారు ఒక మహిళా నాయకురాలు, ఆమె ఒక ఏమంటారు పార్టీ నుంచి ఉందనుకుందాం, పార్టీని అనడం తప్పులేదు, పార్టీ అవసరం ఉన్నప్పుడే పార్టీని వాడతారు, కుటుంబం. ఇప్పుడు ఆమె ఒక వ్యక్తిగా, ఓకేనా, ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా ఒక వ్యక్తిగా పోటీ చేసింది. సరే, ఆమె మీద ఎలిగేషన్సే వచ్చాయని అనుకుందాం, ఆమె లిక్కరు అనేటువంటి కేసులో వెళ్ళింది కదా. మీరు ఆ బిడ్డని వీళ్ళందరికీ ముడిపెట్టారు, బిడ్డకు కొడుకు తండ్రికి ఎందుకు ముడిపెట్టారు? ఈరోజు ఏం చెప్తుంది కవితక్క, నా తండ్రికి నాకు నన్ను కన్న తండ్రిగా నేను పర్సనల్గా చేస్తున్నాను, రాజకీయ సిద్ధాంతపరమైన ఇది ఉన్నాను, మీరు ఎందుకు తండ్రికి, అరే ఆమె ఒక క్యాండిడేటు ఆయన ఒక క్యాండిడేటు, మీరు ఎందుకు ముడిపెట్టారు? కాబట్టి తప్పు. నీ తనయుడు చేస్తే ఈ రకంగా, ఇంకో తనయుడు చేస్తే ఆ రకంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. 100కు 200% నీకు బాధ్యత ఉంటుంది. మరి నువ్వు ఎందుకు ప్రధానమంత్రిని కల్పించావు? నీ కుమారుడిని ఎందుకు ప్రధానమంత్రిని కల్పించావు చెప్పు బండి సంజయ్, చెప్పు. నీ కొడుకు బహిరంగంగా దొరకట్లే, టెక్ మహేంద్రలో చేసింది నిజం కదా? ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు పంపించేశారు? ఇక్కడ ఉన్నటువంటి మన మల్లారెడ్డి, మన ఏమంటారు మైసమ్మగూడలో ఎంతమంది పిల్లల్ని అడిగి చూపించాలి నీకు చెప్పు. కాబట్టి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని కాపాడేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ పనిచేస్తున్నారు. నాకేమనిపించిందంటే ఆ పోలీసు వాళ్ళు బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు బ్రదర్. బీజేపీ కార్యకర్తలాగా తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సైకిల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాగా పనిచేస్తారు. సూపర్ క్వశ్చన్. మీరు కనుక ఎఫ్ఐఆర్ చేయకపోతే, నరేంద్ర మోడీ గారు సభ ఉంది ఆదివారం రోజు, ఆ సభలోకి వెళ్ళి మేము మా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటాం, ఇది వాళ్ళు ముందు పెట్టారు. వాళ్ళు మేము మా ప్రాప కోసం ప్రాణంగా బతుకుతున్నామండి, మాకు డబ్బులు గిబ్బులు ఇవన్నీ లెక్క కాదు. దుర్మార్గుడు ఇంత నీచంగా మా పాప జీవితాన్ని ఆగం చేసింది కాకుండా మీరు కేసు తీసుకోమంటే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసు తీసుకోరా అండి మీరు
అని చెప్పేసి వాళ్ళ తండ్రి చెప్పారు కదా, వాళ్ళ కారు నెంబర్కి 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు అనిల్ గారు. ఇదంతా నాన్ సెన్సు. ఏది మన హనీ బినీ అనేది అంతా నాన్ సెన్సు. హనీ ట్రాప్ ఇంతకుముందు ఇప్పుడు నీ తెలంగాణలో హనీ కేసులు ఏమైనా ఉన్నాయా చెప్పండి, లేదు బయటకు పెట్టండి. ఏ ట్రాప్ లేదు. నిన్నెవరు ట్రాప్ చేస్తారు చెప్పండి? ఏ ట్రాప్ లేదు. ఇదంతా కొడుకుని కాపాడుకోడు. ఎప్పుడు నువ్వు నిజంగా నువ్వు కేంద్ర మంత్రి కదా, నీ కేంద్ర మంత్రి పక్కన కేంద్ర బలగాలు ఉంటాయి, కేంద్ర మంత్రి పక్కన కేంద్ర నిఘా వ్యవస్థలు ఉంటాయి. నువ్వే నీ కొడుకే ఏమంటారు హనీ ట్రాప్కి గురైతే మరి సామాన్యుల పరిస్థితి ఏంది దేశంలో, రాష్ట్రంలో? మీకు అర్థమైందా? మీరు ఒక తప్పు చేశారు బండి సంజయ్ గారు, మీరు తప్పించుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీకు నాకు క్వశ్చన్, కేంద్ర మంత్రి కదా, నీ పక్కన ఉండే బలగాలు కేంద్ర బలగాలు ఉంటాయి కదా, నువ్వే హనీ ట్రాప్కి గురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇదంతా సొల్లు ముచ్చట్లు. నువ్వు ఏప్రిల్ 24 ఓకేనా 26, 22 తారీఖులో ఎక్కడున్నావు బండి సంజయ్ చెప్పు. 20 ఏప్రిల్ 22, 24, 26 నీ ఫోన్ కాల్ డేటా, ఆయన పేరేం పేరు, మీ బీజేపీ జర్నలిస్ట్ బయటకు వచ్చాడు, ఒక ఛానల్ నుంచి వచ్చాడు కదా సదరు జర్నలిస్టు, ఆయన డేటా మీరు బయట పెట్టండి. మీ కుమారుడు చేసింది గణతంత్రం మొత్తం బయటపడుతుంది. సంబంధం లేదా, నీకు తెలియదా, నీకు తెలియకుండానే జరిగిందా? నువ్వు ఏమైనా బెదిరించావు? నేను ఈ స్థాయికి రావడానికి రకరకాల బెదిరించాడంటలే. నువ్వు వెనకాల మోడీ ఉన్నాడు విషయం వాళ్ళు ఎవ్వరికి జరగలేదు. నిజంగా తల్లికి దండం పెట్టాలండి. చాలా మంది బాధితురాళ్ళు ఉన్నారంట, ఇలా వందల వేల మంది ఉన్నారని చెప్తున్నారు. ఓకే, ఒక్క తల్లి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడ్డది, న్యాయం కావాలని అడుగుతా ఉంది. న్యాయం అంటే ఏంటిది అంటే ఎవరైతే ఆరోపణ అంటే సంజయ్ కొడుకు పైన వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేసిందో, సంజయ్ కొడుకు తన కూతురు పెళ్లి చేసుకోవాలన్నటువంటి న్యాయం అంటున్నారు, లేకపోయినట్టయితే ఫోక్సో కేసు కింద కేసు పెట్టి జైల్లో పంపించాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు దానిపై? పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మైనర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి వేరే అమ్మాయిని, ఆమె మైనర్గా ఉన్నప్పుడు ఆమె మీద నేను చాలా మిస్బిహేవ్ చేసినట్టు ఆమె కనిపించి నన్ను అప్పుడు ఇలా చేసాడు అని పెట్టింది అనుకో, ఫోక్సో యాక్ట్ వర్తిస్తుంది. అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరు ఒక్కటే అండి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇటువంటి నీచుడికి శిక్ష పడాలి. మా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేంద్ర మంత్రి అయినా, ప్రధాన మంత్రి అయినా, సామాన్యుడైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఓకేనా, ఫోక్సో యాక్ట్ ప్రకారం ఆయన పైన కేసు నమోదు చేసి మీరు కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేసి మీరు చేయండి. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించండి. మమ్మల్ని చంపుతా అంటున్నాడు బండి సంజయ్. 8 మంది ఉన్నారంట బండి సంజయ్ వెనకాల. ఓకే, ఎవరు అన్నది అర్థం చేసుకోను. ఎవరు 8 మంది? ఎవరు 8 మంది ఉన్నారంట, నువ్వు అర్థం చేసుకో. ఈ స్థాయి దాకా వచ్చానంటే నా దగ్గర 8 మంది ఉన్నారు. మీ ఇష్టం, మీరు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్తారో ఇంకెక్కడికి వెళ్తారో నాకైతే తెలియదు. నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే నా గురించి మీకు తెలియదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా బాధితుల్ని బెదిరించాడు. వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నారు, బతికినా పర్వాలేదు, చచ్చినా బతికినా పర్వాలేదు, పాపకు న్యాయం జరగాలని చెప్పేసి ధైర్యంగా కొట్లాడారు. మీరు కావాలంటే పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే కేసు నమోదైందో ఈ నెల 8వ తారీఖు సాయంత్రం 4:30 నుంచి నైట్ 12:30 వరకు బయట లోపల జరిగినటువంటి సీసీ ఫుటేజ్ బయట పెట్టవాలండి. ఓకే. నెంబర్ 2, ఏప్రిల్ 22, 23, 24, 25, 26 డేట్లలో బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు, బాధితురాలు సరే పెట్టకూడదులే కానీ ఈ సంగప్ప అనేటువంటి సదరు జర్నలిస్టు సంగప్ప, ఈయన ఎక్కడున్నాడు, ఎవరితో మాట్లాడాడు, వీళ్ళు కాల్ డేటా తీయండి, వీళ్ళ టవర్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ తీయండి, పట్టుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు బండి సంజయ్కి తెలిసే మొత్తం జరిగింది. బండి సంజయ్ వల్లనే బాధితురాలు ఇంకా మనోవేదనకు గురైంది. ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత ఎక్కడ కూడా కేవలం పోలీస్ స్టేషన్ గడప ఎక్కొచ్చేమో బాధిత కుటుంబం తప్పించి వాళ్ళు మీడియా ముంగడికి వచ్చి మాట్లాడలేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, లేకపోతే ఎవరి దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఖచ్చితంగా మీరు ఈ కేసును తీసుకోకపోతే మేము అఘాయిత్యం చేసుకుంటామని చెప్పి మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్పించి బాధిత కుటుంబం ఎందుకు బయటకు రావట్లేదు? ఇప్పుడు రావాలంటారు చెప్పండి అనిల్ గారు, ఇంక ఇప్పటిదాకా పోయినా సరిపోదా వాళ్ళది? వాళ్ళు చెప్పకపోతే ఏ విధంగా కాదండి, ఎట్లా ఫోక్సో కేసు అయిందా లేదా? కేసు అయిన మాట వస్తాం కదా, దట్స్ అదే ప్రూఫ్ మనకు చాలు అంతే. బండి సంజయ్ కేంద్ర మంత్రి కుమారుడి మీద ఫోక్సో కేసు అయిందా లేదా? మైనర్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందా లేదా? కంప్లైంట్ లెటర్ లో నేను చెప్పినటువంటి మ్యాటర్ మొత్తం ఉందా లేదా? అంతే అండి. పాపం ఆ తల్లి బయటకు వచ్చింది అనుకో, అరే వీళ్ళ కూతురేరా అని రేపు పొద్దున ఎవరైనా అనుకోకండి, ఆ తండ్రి బయటకు వచ్చాడు అనుకో, అరే వీళ్ళ కూతురేరా అంటే ఎలా చెప్పండి? అంటే ఇంత చేసినటువంటి వాళ్ళు ఇంకా బయటకు వచ్చి ఇంకా చెప్పినట్టు కొంత చంపుతా అంటుండండి, చంపుతా అంటుండు. కేసు పెడతానికి వాళ్ళు నానా రకాల తిప్పలు ఉన్నాయా? ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. వీళ్ళు కలిసి దిగినటువంటి బ్లాక్మెయిల్ కాదు,
హనీ ట్రాప్ కాదు, గిన్ని ట్రాప్ కాదు. ఉమ్, లక్ష సబ్బు కొనుక్కొని అంటే లక్ష సబ్బే కొనుక్కోలేనటువంటి మీరు బండి సంజయ్ గారు, ఉమ్, మీ మిస్సెస్ మెల్లో ఉన్నటువంటి పుస్తల తాడును అమ్మి రాజకీయాల్లోకి వచ్చినటువంటి మీరు ఉమ్, మిమ్మల్ని 5 కోట్ల రూపాయలకు డిమాండ్ చేస్తారు, అది కూడా 100 కోట్లకు ఉన్నటువంటి వాళ్ళు. ఉమ్, ఓకేనా, వాళ్ళేం సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు కదా, వాళ్ళు చాలా పద్ధతి కలిగిన వాళ్ళు, వాళ్ళు లీగల్గా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, పైసల కోసం కన్న కూతురి పరువుని తీసుకునేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు నీచమైనటువంటి వాళ్ళేం రాజకీయాలలో కూడా లేరు, వాళ్ళేం నీ మీద పోటీ కూడా చేయట్లేరు, వాళ్ళు ఇంకో పార్టీలో లేరు, వాళ్ళని ఏ పార్టీ వాళ్ళతో వాళ్ళకు సంబంధము లేదు. ఆయన కూడా మాట్లాడదు అంటే పొలిటికల్ గా నన్ను ఎదుర్కోలేకనే దద్దమరి అన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు, కొన్ని ఇష్యూస్ ముంగడ పెట్టి నన్ను రాజకీయంగా తొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటూ ఎవరు 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 వచ్చేటువంటి అదే నేనేమంటున్నా, ఇష్యూను వాళ్ళే వాళ్ళే అంటే ఇదంతా ప్రత్యర్థులు ఇదంతా తీసుకొచ్చి డ్రామా మరి. బ్రదర్. అంటే అంతకుముందు కూడా నువ్వు వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేకనే మరి నిందలేసినావా చెప్పు. ఉమ్, అందుకే నువ్వు 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 విమర్శించినప్పుడు ఏం చేయాలి, ఫోక్సో కేసు అయితే వాళ్ళేమైనా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ, వాళ్ళేమైనా పాకిస్తాన్ వాళ్ళ, కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకు విచారణ చేయలేదు అని నువ్వు అంటున్నావు కదా. మరి ఫోక్సో ఎంత అనవసరం ఉంటుంది మరి. అప్పుడేమో నీకు చట్టం ఏమంటారు ధర్మంగా పనిచేయాలి, ఇప్పుడేమో చట్టం నీకు సుట్టంగా పనిచేయాలి. ఉమ్, నీకు అర్థమైందా, చట్టం నీకు సుట్టం అయిపోయింది. కేంద్ర మంత్రికి చట్టము, పోలీసు యంత్రాంగము, రాజకీయ వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వము సుట్టమైపోయింది బీజేపీకి, కాంగ్రెస్కు, బండి సంజయ్కి. అదే పేదోడైదు అనుకో, ప్రియాంక రెడ్డిని కాల్చినట్టు అదే ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి నిందితులను ఏ విధంగా పిట్టల్ని కాల్చినట్టు కాల్చిరో తీసుకొని పోయి పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు. ఇది మన డెమోక్రసీ. ఆయన మళ్ళీ ఏం రాసుకుంటూ వచ్చిండు, నేను బలహీన వర్గాల బిడ్డను, న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉంది, కోర్టులో తెలుసుకుంటా అంటుండు. ఉమ్, మీకు అర్థమైందా, న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉందంటేనే మీరు అర్థం చేసుకోండి. బీజేపీ పైన ఎప్పటి నుంచో ఒక విమర్శ ఉన్నది, ఉమ్, సిబిఐ, ఈడీ, ఐటీ, ఓకేనా, ఇటువంటివన్నీ బీజేపీ జేబు సంస్థలు అనేటువంటి ముద్ర ఉందా లేదా, ఉన్నదా లేదా. ఢిల్లీలో యశ్వంత్ వర్మ అనేటువంటి ఒక జడ్జి ఏం చేశాడు, 150 కోట్లు తీసుకుంటూ ఏం చేశాడు, తప్పుడు తీర్పులు ఇచ్చి లంచం తీసుకొని ఏమంటారు అమాయకమైనటువంటి బలి చేశాడు. ఓకే, మరి అటువంటి జడ్జి అక్కడ ఉంటే ఉంటారని నేను అనుకోవట్లేదు, ఉంటే ఏంది పరిస్థితి చెప్పండి. అందుకోసమేనా అంటే మేనేజ్ చేయొచ్చు అన్నట్టు అంతే ఉద్దేశం కదా. కోర్టులోకి వెళ్తామని చెప్పేసి అంటున్నాను. కోర్టులోకి వెళ్ళినా సరే అమ్మాయికి న్యాయం జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు, అంటే సంపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. చాలా మంది కూడా అంటే చాలా మంది సెలబ్రిటీలు కావచ్చు, చాలా మంది కుక్కకో లేకపోతే పిల్లికో ఏదైనా అయితే మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది కనబడతా ఉంటారు. అవునవును, సో వాళ్ళే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొంత కొట్లాడుతున్నట్టు కనబడతా ఉంది, కానీ కొంత కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు, బీజేపీ వాళ్ళు కూడా అసలు ఎవరు కూడా ఏమి మహిళలు కూడా మాట్లాడట్లేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు బ్రదర్, అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు, అంతా సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు అయితే మాట్లాడతలేరు. ఎందుకంటే ఇప్పుడు లోపాయికారు ఒప్పందం నిన్న మోడీ గారు ఏం చెప్పారు, అప్కు ఠీక్స్తే అంటే మీరు పొందాల్సినంత గౌరవాన్ని ఆ పార్టీలో పొందలేకపోతారు, మా పార్టీలోకి రండి అని చెప్పాడా లేదా. మీరు అర్థం చేసుకోండి, లోపాయికారు ఒప్పందం బండి సంజయ్ గారిని కాపాడేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండు, కాబట్టి వాళ్ళ పార్టీ సభ్యులు ఎవరు సైలెంట్ గా మాట్లాడట్లేరు. ఓకేనా, ఇక జర్నలిస్టులు అయితే ఇక మీలాంటి ఛానల్స్ తప్ప, నిజాయితీ కలిగినటువంటి ఛానల్స్ తప్ప మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి అమ్ముడు పోయినాయి, సాయంకాలం 7:30 తర్వాత కలిసి మూటలు తీసుకునేటువంటి ఛానల్స్ ఉన్నాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటారు. అవంతా వాళ్ళ ఆంధ్ర కమ్మోళ్ళకు కోసం పనిచేసేటువంటి ఛానల్స్, ఖమ్మ మీడియా, అది ఖమ్మ మీడియా పక్క రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ అనేవి. వాటన్నిటికీ మూటలు పెట్టినే మేనేజ్ చేసిండు బండి సంజయ్. ఓకేనా, కోట్ల రూపాయలు కుమ్మరించిండని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రజలు వార్తలు రాస్తారు. ఫోన్ పే సంబంధించినటువంటి తీసుకొచ్చారు, అవన్నీ చూపెట్టకూడదండి, అవన్నీ చూపెట్టకూడదు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము ఏమంటున్నాం ఒక్కటే, మేము ఉద్యమం చేస్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు మిగతా వాళ్ళకు చేసినట్టు చేస్తారా చేయరా. ఒక దుందిగల్ దగ్గర బండి భగీరథ ఉన్నటువంటి ఒక ఫోటో, పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఫోటో ఒకటి చక్కర్లు కొడతా ఉంది, పాత కేసు అది. ఢిల్లీలో మీ ఓడి మీద ఒక కేసు అయింది, పాత కేసు అది. ఉత్తరప్రదేశ్లో మీ ఓడి మీద ఒక కేసు అయింది, పాత కేసు అది. అన్ని చోట్ల మేనేజ్ చేసుకుంటూ వచ్చావు. మీ అబ్బాయి చూసినటువంటి అందమైన అమ్మాయిని అందరినీ అనుభవించాలని చూస్తాడంట. తన తోటి స్నేహితులే ఇతని క్యారెక్టర్ ఎంత నీచమైనటువంటి క్యారెక్టర్ చెప్తా ఉన్నారు. ఆ పాపని ఇబ్బంది పెట్టింది కాకుండా ఆ పాప పేరును బయట పెట్టి నువ్వు ఆ పాప కుటుంబం మీద, ఆ పాప తల్లి మీద అభండాలు మోపుతున్నావు, నిందలు మోపుతున్నావు, నిందిస్తా ఉన్నావు. నీ మీద ఫోక్సో కేసు నమోదు చేయాలి కదా బండి సంజయ్ గారు. ఎలా పెడతావు నువ్వు? కేంద్ర మంత్రివి అయితే నీ దగ్గర బలగాలుంటే, నరేంద్ర మోడీ గారు ఉంటే అడ్డం పెట్టుకొని మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు అండి నువ్వు? నిన్న సభలో ఏం మాట్లాడుతున్నావు?
జై శ్రీరామ్ అనుకుంటూ ముందుకు వస్తామన్నా నా మీద జరిగే కుట్రలు నమ్మకండా అంటుండు. ఆ పాప కూడా పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అంటేనే రాముడికి దండం పెట్టుకొని మాత్రమే గుడికి ఏమంటారు మన కాలేజీకి వెళ్తుందంట. మీకు ఇంకో విషయం చెప్పనా, నాకు ఎవరో మిత్రుడు చెప్పారు, పాప కొంచెం రామభక్తురాలు. ఆ క్రమంలో కూడా కొద్దిగా మనోడు బండి సంజయ్ ఉన్నాడు కదా కుమారుడు, గట్టిగా అరిచిందంట. ఓకే, అయినా కూడా ఎవరు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు, చెప్పకూడదు కానీ. ఇలా తప్పు చేసి దేవుడిని అడ్డం పెట్టుకుంటా, కులాన్ని అడ్డం పెట్టుకుంటా, మతాన్ని అడ్డం పెట్టుకుంటా అంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు మాత్రం ఇట్లా చేయమని చెప్పరు కదా, యేసుప్రభు అల్లాలు మాత్రం ఇట్లా చేయమని చెప్పరు కదా, ఏ కులం కూడా ఇట్లా చేయమని చెప్పరు కదా, ఏ ప్రాంత నాయకుడు ఇట్లా చేయమని చెప్పరు కదా. తప్పు ఎవరు చేసినా తప్పే, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, నాస్తికుడైనా, పాకిస్తానుడైనా, ఈ దేశమైనా, ఇంకో దేశమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? ఓకే, నిన్ను కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడా లేదా? కాబట్టి తెలంగాణ పోలీసులు ఎందుకు ఇన్ని రోజులు నిర్లక్ష్యంగా ఈ కేసు పైన వివరించారు అంటే బికాజ్ ఆఫ్ కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి. వాళ్ళు ఇంకోటి చెప్పిన సమాధానం ఏం చెప్పనా, ఆ పోలీస్ స్టేషన్ సార్ రేపు మోడీ గారి సభ ఉంది కదండి, అంచేత పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ బందోబస్తుకి వెళ్ళారని. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వస్తే మీరు మోడీ గారు బందోబస్తుకి వెళ్ళారండి. అంటే మోడీ గారు వస్తే మిగతా పోలీస్ స్టేషన్లలో కానీ మిగతా జిల్లాలలో కానీ మైనర్ బాలికల పైన గుండాలు హత్యలు చేస్తే మరి వాళ్ళకి ఎవరు భద్రతగా ఉండాలి? ఎంత సింపుల్. మీరు సీసీ కెమెరాలు తీయండి, మేము మాట్లాడిన వాయిస్ రికార్డు కూడా ఉంటుంది కదా. కాబట్టి ఈ రకంగా వ్యవహరించి బండి సంజయ్ కుమార్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా, తీసుకొని పోయి వేరే వాళ్ళకు ఫోటోలు చూపించాడంట, అరే అయిపోయిందిరా అని చెప్పేసి ఫ్రెండ్స్ దగ్గర బదనాం చేశాడంట, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు ఈ దేశం వదిలిపెట్టి ఎక్కడికి పోవద్దు, పోతే నేను అంత చూస్తా అని బెదిరించాడంట. ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడే ఉన్నానని లొకేషన్ పెట్టి ఫోటోలు పెట్టి ఏడవని చేశాడంట. వాళ్ళ ఫాదర్ పేరు చెప్పి ఇది చేశాడంట. ఒకటి కాదు, రెండు కాదు బ్రదర్, చాలా ఉన్నాయి. మీకు చెప్పినట్టు తన ఇదే ఇగ్నోర్ చేసిన తర్వాత తన ఫ్రెండ్ని ఎవరిని కూడా ట్రాప్ చేయాలని చూశాడంట. ఇలా రకరకాల ఉన్నాయి బ్రదర్. ఒక్కటి కాదు, ఈమె 7వ నెంబరో 8వ నెంబరో అని మనకున్న సమాచారం. ఇంకా 4-5 అమ్మాయిలు ఉన్నారని తెలుస్తుంది. అందులో టీషర్ట్ ఇంతకుముందు స్టార్టింగ్ కూడా చెప్పిన టీషర్ట్లో ఉన్న అమ్మాయి వేరు, ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి వేరు. అసలు ఫోక్సో కేసులో ఉన్నటువంటి పాప ఫోటోనే లేదు ఎక్కడ తెలుసా, అందులో తిరిగే ఫోటోనే కాదు. ఆమె వేరు, ఆమె నిజమే, ఆమెను కూడా ఇబ్బంది పెట్టింది నిజమే, కానీ ఆమె వేరు. ఇగో ఇలా చేస్తా ఉన్నాడు బ్రదర్. కాబట్టి మేము పోరాడతాం, మేము సమ్మెలు దీక్షలు చేస్తూనే ఉంటాం. బండి సంజయ్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ రాజీనామా చేయాలి. నీ నిబద్ధతను నిజాయితీని నువ్వు నిరూపించుకోవాలంటే కనుక నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయి. నువ్వు అన్నట్టు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకపోతుంటారు కదా, నువ్వు అప్పుడు నీ నిజాయితీ ప్రజలే వెయిట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది శ్యామ్ చాలా మొదటి నుంచి కూడా ఈ కేసు విషయంలో చాలా తిరగడం జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడైతే ఫామ్ హౌస్ అని చెప్పేసి అంటా ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడం జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో చాలా ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. మొత్తానికి ఆ కుటుంబానికి ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ కుమారుడు సైతం కూడా అన్యాయం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసిండు. దాంట్లో భాగంగానే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అనేక రకాలుగా బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగి ఆ కుటుంబాన్ని సైతం కూడా బెదిరించిండు అన్నటువంటి అంశంతో పాటు ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఖచ్చితంగా అవసరమైందంటే మేము ఎలాంటి పోరాటానికి సిద్ధమన్నటువంటి అంశాన్ని శ్యామ్ గారు అయితే తెలియజేస్తారు. ఇంకో విషయము, మన ఆ పాప కుటుంబానికి సీక్రెట్ గా మఫ్టీలో గన్నుతోని ఒక పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలి. ఓకే, వీలైతే 2 లేకపోతే 3 ఆ కుటుంబానికి భద్రతగా గవర్నమెంట్ లీగల్ గా లైసెన్స్ ఉన్నటువంటి గన్నునిచ్చి మఫ్టీలో పోలీసు వాళ్ళని ఆ కుటుంబానికి భద్రతగా పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అనిల్ గారు. రైట్, ఓకే. ఇది మొత్తానికైతే మాత్రం ఒక పక్కన సిట్ సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ఏర్పాటు చేసి ఈ సంబంధించినటువంటి కేసులో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు డీజీపీకి ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు ఎట్లా ముంగడబడుతుంది, సో వీళ్ళు పెట్టినటువంటి కేసు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ సెక్షన్లు 2-3 సెక్షన్లు పెట్టడం జరిగింది. దానిలో అంటే సెక్షన్ 11 అండ్ 12 సంబంధించినటువంటి ఇది ఏదైతే ఫోక్సో కేసు ఉందో ఈ కేసులు పెట్టడం జరిగింది. దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇంకా కేసులు ఏమైనా యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, ఈ కేసు విషయంలో అమ్మాయి మైనర్ అని చెప్పేసి అంటారు, మైనర్ కాదు అనేది అబ్బాయి చెప్తున్నటువంటి మాట. చూద్దాం, ఈ కేసు ఇంకొక 2-3 రోజులు కొనసాగినట్టయితే ఉంటే సో దీంట్లో అసలైనటువంటి వాస్తవాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ తన కొడుకు కోసం ఇంకే రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు. కేంద్ర మంత్రిగా బీజేపీ పార్టీ నుంచున్నాడు కాబట్టి బీజేపీ పార్టీ సంజయ్ పైన ఏ విధమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటుందా, సంజయ్ కొడుక్కి సంజయ్కి సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందని మనం ఫ్యూచర్లో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.